that you'll take it into her side. La 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 la. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేము ఇంత పొద్దున్నే ఇప్పుడు మార్నింగ్ 8:15 అవుతుందండి. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందన్నమాట 8:30కి. మేము 8 కల్లా స్టార్ట్ అయ్యాము. 20 minutes అలా పడుతుంది మా హౌస్ దగ్గర నుంచి. సో అక్కడ ఎలా ఉంటుంది, నేను ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. అక్కడ ఎలా ఉంటుందో కూడా మీతో కూడా షేర్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ కోవిడ్ టైం వల్లనో ఏంటో కానీ డాక్టర్ అపాయింట్మెంట్ త్వరగా దొరకట్లేదండి. ఒకవేళ బుక్ చేసుకుంటే 1.5 monthకి 1 monthకి అలా దొరుకుతున్నాయి అనమాట. సో నార్మల్గా ఒకసారి వెళ్దాము చెకప్కి అని చెప్పి ఇంకా బుక్ చేసాము. మనం అపాయింట్మెంట్ బుక్ చేసేటప్పుడు డాక్టర్స్ ఏ టైంలో ఫ్రీగా ఉన్నారో వాళ్ళు చెప్తారనమాట. సో దాన్ని బట్టి మనం బుక్ చేసుకోవాలి. మేము స్టార్ట్ అయినప్పుడైతే కొంచెం రెయిన్ అది స్టార్ట్ అయిందండి, కానీ కొంచెం ముందుకు వచ్చాక అంత లేదనమాట. సో చాలా కూల్గా ఉంది మార్నింగే. సో ఇప్పుడు వెళ్ళి అసలు అక్కడ ఎలా ఉంటుంది నేనైతే ఎప్పుడు చూడలేదు. సో నాతో పాటు మీరు కూడా చూస్తారని వీడియో తీసాను అనమాట. సో మేమైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. నార్మల్గా అయితే ఎవరైనా ఉంటే మనతో పాటు వాళ్ళని కూడా ఎలో చేసేవారండి. ఇప్పుడైతే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఎవరిని ఎలో చేయట్లేదు అనమాట. పేషెంట్ ఎవరైతే వాళ్ళని లోపలికి ఎలో చేస్తున్నారు, మిగిలిన వాళ్ళని కార్లోనే కూర్చోమంటున్నారు అనమాట. అండ్ లోపల ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అనేది కూడా చూపిస్తాను నేను మీకు. మేము వచ్చిన హాస్పిటల్ అయితే ఇదేనండి. నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు, నార్మల్గా జస్ట్ బయట చూపించాను అంతే. సో లోపల ఇలా బాక్సెస్ ఉన్నాయి కదండి, మనం వాళ్ళతో మాట్లాడాలనుకుంటే రిసెప్షన్లో వాళ్ళతో ఆ బాక్స్లో నుంచుని మాట్లాడాలన్నమాట. అండ్ ఇక్కడ చైర్స్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా మధ్యలో ఒక చైర్ వదిలేసి అలా సిట్టింగ్ అరేంజ్మెంట్ అది పెట్టారనమాట. పేపర్ అది పెట్టేసారు, డు నాట్ సిట్ అని చెప్పి. అండ్ మేము హాస్పిటల్ దగ్గర నుండి ఈ బ్యాంక్ వచ్చాం, వెల్స్ ఫార్గో బ్యాంక్కి. ఆల్రెడీ ముందు వీడియోస్లో చూసే ఉంటారు. మాకు లాండ్రీకి వేయాలంటే కాయిన్స్ కావాలి, 25 cents కాయిన్స్. సో వాటి కోసం మేము ఈ వెల్స్ ఫార్గో దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా మమ్మల్ని లోపలికి ఎలా చేయకుండా బయట నుంచోబెట్టి కాయిన్స్ తీసుకొస్తామని వెళ్ళారు. సో అందుకని కాయిన్స్ కోసం వెయిటింగ్ అనమాట. ఆ కాయిన్స్ తీసుకుని అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఏమైంది, ఏం చేశారో అనేది ఏం చూపించలేదు కదండి, లోపల షూట్ చేయకూడదని చెప్పి నేను ఇంకా వీడియోస్ ఏం తీయలేదు. లోపలికి వెళ్ళగానే బీపీ టెస్ట్, హైట్, వెయిట్ అవన్నీ చూసారండి. సో చూసాక డాక్టర్ దగ్గరికి పంపించారనమాట. సో ఆయన కూడా అన్ని చెకప్ అన్నీ చేసి అంతా బాగానే ఉందని చెప్పి అన్నారు. హలో, డాక్టర్ అపాయింట్మెంట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి. మేము ఇంటికి వచ్చేటప్పటికి 10 అలా అయిందనమాట. 8:30కి అపాయింట్మెంట్ అయితే టైం ఎక్కువే పట్టింది. అంటే వెయిటింగ్ ఒక 10-15 minutes అలా వెయిటింగ్ ఉందన్నమాట. అండ్ తర్వాత లోపలికి అలౌ చేశారు. సో డాక్టర్ వచ్చి చూసి అన్నీ చేసేటప్పటికి ఒక 15 minutes అలా పట్టిందనమాట. ఇండియాలో లాగా ఫీవర్ వస్తే వెంటనే హాస్పిటల్కి అది వెళ్తాం కదా, ఇక్కడ అలా ఉండదు అనమాట. ఏమైనా ఎమర్జెన్సీ అయితే వాకిన్ ఉంటారు, కానీ మామూలుగా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఒక 1 month 3 weeks అలా వస్తుంది అనమాట అపాయింట్మెంట్. ఇప్పుడైతే చెప్పాను కదా, మేము 1.5 month ముందు బుక్ చేసుకుంటే ఇప్పటికి వచ్చిందనమాట. సో అందుకని త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి ఇంకా సర్లే అని ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకుందామని వెళ్ళాను. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక ఇంకప్పుడు ఇంట్లో చేయాలి కదా లంచ్. సో ఇప్పుడు ఈరోజు అయితే నేను కీమా ఆలు చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేయాలో కూడా మీతో షేర్ చేసుకుంటాను. పప్పు క్యాబేజ్ చేశాను, అది ఉంది. సో ఈరోజు అయితే కీమా ఆలు కర్రీ చేస్తాను. సో లేట్ చేయకుండా అది ఎలా చేయాలో చూపించేస్తాను. నేను కీమా అయితే వాష్ చేసేసుకుని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్ అవి కట్ చేసేసి రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా కర్రీ అనేది స్టార్ట్ చేసేస్తాను.
నేను ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్, మిర్చి అండ్ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు టొమాటో కట్ చేసుకుందామని ఇంకా ఫుల్గా కట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు పాన్ పెట్టేసుకుని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత బే లీఫ్, దాల్చిన చెక్క అండ్ 3 లవంగాలు వేసేసి కొంచెం ఫ్రై చేసి కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకుంటాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. అండ్ మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయిపోయాము కదా, ఇంకా సీరియల్ తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో కాఫీ చేసుకున్నాము. సో కాఫీ రోజు తాగలేదన్నమాట. సో కాఫీ చేసుకుని కాఫీ తాగేద్దాము. ఈలోపు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటో అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తే అలా గ్రీన్ కలర్లోకి అయిపోతుంది అనమాట. నేను ఆయిల్ యాడ్ చేస్తాను, సాల్ట్ యాడ్ చేస్తాను గ్రైండ్ చేసినప్పుడు, అయినా సరే అలానే అయిపోతుంది. ఎందుకు అవుతుందో తెలియదు. మీకైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. రెడీ. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకుని నేను కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. లైక్ 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత కీమా కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే కాఫీ ఎంజాయ్ చేసేస్తున్నా. మా కిచెన్లోంచి ఎప్పుడు చూపించలేదు కదా, కిచెన్లో కూడా ఇక్కడ విండో ఉంటుంది, బయట పాటియో అది కనిపిస్తుంది అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను ఓపెన్ చేసి. ఇలా కిచెన్ విండోలోంచి చూస్తే పాటియో కనిపిస్తుంది అనమాట. సో ఇలా చూస్తూ కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మా పాటియోలో చూడండి టొమాటో ప్లాంట్స్ ఆల్రెడీ మీరు పాటియో టూర్ చూసే ఉంటారు. చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో టొమాటోస్ అయితే రైప్ అయిపోతున్నాయి, కట్ చేయాలి. చూడండి గ్రీనరీగా ఎంత బాగుందో కదా. సో ఇలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ కుక్ చేస్తాను అనమాట రోజు. టొమాటోస్ అవి ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయిపోయిన తర్వాత నేను కీమా కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. సో కొంచెం ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్పైసెస్ అవి యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇలా 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి కీమాలోంచి వాటర్ వచ్చింది కదా, అప్పుడు నేను సాల్ట్, 1/4 స్పూన్ పసుపు అండ్ 1.5 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటాను. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటానండి. ఇది ఆ మసాలా అనేది ఆ కీమాకి పట్టేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను. సో నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుని లిడ్ పెట్టేసుకుని కుక్ చేసేసుకుంటాను.
ఇలా ఒక 8 మినిట్స్ అలా కుక్ అయిపోయిన తర్వాత నేను కట్ చేసుకున్న ఆలు వేసుకుంటానండి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు ఆలు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. లిడ్ పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటానండి. 10 మినిట్స్ తర్వాత ఆలు అనేది కుక్ అయిపోయింది. సో ఇందులోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. లైక్ మటన్లో కానీ కీమాలో కానీ ఆలు వేసుకుంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. అండ్ లాస్ట్లో గరం మసాలా 1/2 స్పూన్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకొని, అండ్ సాల్ట్ ఫస్ట్లో 1/2 స్పూన్ యాడ్ చేసాం కదండి. అండ్ సాల్ట్ ఎంత పడుతుందో కూడా చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకుని 5 మినిట్స్ కుక్ అయితే చూడండి. కర్రీ చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ ఆయిల్ ఇలా పైకి తేరిపోయింది కదా. సో ఆయిల్ పైకి తేరాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. అండ్ చూడడానికి చూడండి ఎంత బాగుందో కదా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కుక్కర్లో కూడా ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తానండి. కుక్కర్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ఇలాగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మా హస్బెండ్కి అయితే లంచ్ పెట్టేస్తున్నాను. అండ్ కీమా విత్ వైట్ రైస్. బ్రౌన్ రైస్లో అంటే అంత టేస్ట్ తెలియదు కదా. ఇలా ఏమైనా స్పెషల్స్ చేసుకున్నప్పుడు ఇలా వైట్ రైస్ చేసుకుంటాం అనమాట. అండ్ పప్పు క్యాబేజ్ ఉందన్నాను కదా, సో అది కూడా వేసేస్తున్నాను. తనైతే బయట నుంచి వచ్చాక ఫుల్ బిజీగా ఉన్నారండి ఆఫీస్ వర్క్లో. తనకి లంచ్ ఇచ్చేసి నేను కూడా లంచ్ చేసేస్తాను. ఎలా ఉంది? ఇంకా తనకి లంచ్ ఇచ్చేసి నేను కూడా స్టార్ట్ చేసేసాను అనమాట తినడం. సో చూసారు కదండి, ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడే కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.